అందరికీ స్వాగతం అండి. ప్రతి శుక్రవారం ఈ మధ్య లంచ్ ఏమిటో చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు మామిడికాయ పప్పు, టమాటా చట్నీ, క్యాబేజీ కూర, చారు, పెరుగు. ఇవాళ మేము చేసిన మామిడికాయ చట్నీ కొంచెం ఇదండి ఇవాళ మా లంచ్. అలాగే ఈరోజు కూడా గ్యాస్ ఆదా చేసుకునే, స్టవ్ వెలిగించి వేయించి ఉడకబెట్టి చేసే పని లేకుండా గ్యాస్ ఆదా చేసుకునే, తొందరగా అయిపోయే, మామిడికాయల సీజన్ కాబట్టి సింపుల్గా చేసుకునే అతి రుచికరమైన పచ్చడి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా కానీ చెప్తూ ఉంటాను కదా, కొత్తగా నేర్చుకునే వంట చేసుకునే వాళ్ళకి, ఆఫీసులకి పరిగెత్తి ఆదరా బాదరా చేసుకునే వాళ్ళకి తొందరగా అయిపోయే చట్నీ. ఈ 2 మామిడికాయల్లో పెద్ద కాయే చేసామండి. ఆ పెద్దకాయ ముక్కలు కోసుకుంటే ఇదిగో ఇన్ని ముక్కలు అయ్యాయి. పొట్టుతో సహానే ముక్కలు కోసుకోవచ్చండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ముక్కల్ని జార్లో వేసుకుని ఇదిగో ఇది చూపిస్తున్న విధంగా తగినంత ఉప్పు, మేము ఈ ముక్కలకి ఒక 6 చెంచాల దాకా ఉప్పు, ఎందుకంటే కాయ మంచి పుల్లగా ఉందండి, ఇంకొంచెం ఎక్కువగా కారం వేసుకున్నాము. ఉప్పు, కారం, పసుపు వేసి సరిపడా కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకుని మళ్ళీ ఒక తిప్పితే మెత్తగా అయిపోయిందండి. కచ్చా పచ్చాగా కూడా కావాల్సిన వాళ్ళు కొంచెం మిక్సీని కొద్దిగా ఆపి తిప్పితే కొంచెం ముక్కా చెక్కాగా వస్తుంది. అలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇదిగో ఇలా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, నేనైతే కొద్దిగా 4 బద్దలు శనగపప్పు కూడా వేస్తానండి. మా పిల్లలు వద్దన్నారు. ఆ పప్పులన్నీ వేసుకుని సరే ఆవాలు, జీలకర్ర వేసి ఇంగువ పోపు చేసి చల్లారనిచ్చి ఆ పచ్చళ్ళలో కలపడం. ఇది 10-15 రోజులు కూడా ఉంటుందండి. తాజాగా మామిడికాయతో చేసుకున్న ఇలాంటి అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు నోటికి రుచిగా అనిపించి యూహ లేచొస్తుందండి. మరి ఈ మామిడికాయల సీజన్లో మీరు కూడా చేసుకుంటే హాయిగా తినొచ్చు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి తాలింపు చేసి అది చల్లారాక పచ్చడిలో కలిపి పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసి పెట్టుకోవడమే. నేను చెప్పడంలో వీడియో మాటలు వెనక ముందైనా సర్దుకుని చూడండి. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.